నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీస్ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్స్ రాజాసాబ్ అండ్ ఇంకా మనశంకర వరప్రసాద్ గారు, ఈ రెండు ట్రైలర్స్ మన తెలుగు సినిమాలకు సంబంధించి రిలీజ్ అయినాయి. ఇంకా రిలీజ్ అవ్వాల్సిన ట్రైలర్స్ అయితే ఉన్నాయి. సో మరి మనశంకర వరప్రసాద్ ట్రైలర్ ఎలా ఉంది, రాజాసాబ్ రిలీజ్ ట్రైలర్ ఎలా ఉంది, సో ఏ సినిమా సంక్రాంతికి విన్ అవ్వబోతుంది, ఇదంతా క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. సో రాజాసాబ్ ముందు నుంచి ప్రమోషన్స్ అనేవి, ముందు ఒక ట్రైలర్ వచ్చింది, సినిమా అసలు ఎలా ఉండబోతుంది అనేది మనకి ఒక 3 months ముందే అర్థమైపోయింది. ఆఫ్కోర్స్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి హారర్ కామెడీ అంటే ఓకే జానర్ ఇది అని అర్థమైంది. కానీ మనశంకర వరప్రసాద్ గురించి మాత్రం స్టోరీ ఏంటి అనేది ఒక చిన్న ఎక్సైట్మెంట్ అనేది ఉండింది. నిన్న ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది? సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా ఎలా ఉండబోతుంది అని అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజాసాబ్ ట్రైలర్ క్యూరియాసిటీ పెంచింది. అంటే అంతకుముందు రిలీజ్ చేసింది పక్కన పెడితే, మొన్న రిలీజ్ ట్రైలర్ అని ఇంకోటి రిలీజ్ చేశారు కదా, దాంట్లో స్టోరీ మీద ఉన్న కాన్ఫిడెన్స్, ఫ్యాన్స్ మొహాల్లో వెలుగు అన్నీ కనపడ్డాయి. నెక్స్ట్ తర్వాత ఇంకా మన శివశంకర వరప్రసాద్ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు సినిమా షూట్ మొదలైనప్పటి నుంచి ప్రమోషన్స్ చేసుకుంటానే ఉన్నారు లాస్ట్ ఇయర్ నుంచే. ఫస్ట్ నయనతారతో అనిల్ రావిపూడి చేసిన వీడియో, దానికి ఎండింగ్గా నిన్న కూడా మళ్ళీ నయనతార అనిల్ రావిపూడి ఇంకొక వీడియో, ఆ తర్వాత దీంట్లో విక్టరీ వెంకటేష్ జాయిన్ అవుతున్నాడు అని వచ్చిన న్యూస్, ఆ తర్వాత మళ్ళీ ఒకటొకటి మీసాల పిల్ల సాంగ్ వచ్చిన తర్వాత కొంచెం పీక్స్కి వెళ్ళింది వీళ్ళ ప్రమోషన్స్. తర్వాత ఓ ప్రసాద్ సాంగ్, అండ్ నెక్స్ట్ నిన్న వీళ్ళిద్దరి కాంబినేషన్ సాంగ్. సో ఇంకా చాలు, అంటే నిన్న తిరుపతి ఈవెంట్తో ఆల్మోస్ట్ వీళ్ళ ప్రమోషన్స్ అయిపోయిందేమో అనుకుంటే, సో మళ్ళీ హైదరాబాద్లో కూడా ఇంకో ఈవెంట్ వీళ్ళు ప్లాన్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా రావాల్సిన ట్రైలర్స్ ఉన్నాయి. మన రవితేజది రావాలి, అలాగే నవీన్ పోలిశెట్టిది రావాలి, శర్వానంద్ శ్రీ విష్ణు కాంబినేషన్ది కూడా రావాలి. వెయిట్ చేస్తున్నాం. సో అండ్ ఇంకెంత లేదు, 1 వీకే కదా ఆల్మోస్ట్. ఇప్పుడు ఇవాళ 5th or 6th, ఈరోజు 5th, 4 days అయితే రాజాసాబ్తో స్టార్ట్ సంక్రాంతి ఫెస్టివల్. ఇంకా అది 14th వరకు అలాగే కొనసాగుతూ ఉంటుంది. అయితే సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేస్లో ఎవరు విన్నర్ అని అందరు మాట్లాడుకుంటారు, కానీ అసలు మాట్లాడవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాజ్ సింగిల్, ఇప్పుడు అదే సినిమాలు సింగిల్ రిలీజ్ అయితే వాళ్ళకి వచ్చే కలెక్షన్స్ వేరు. సంక్రాంతికి డివైడ్ చేసుకోవాలి కదా థియేటర్స్, అన్ని పెద్ద సినిమాలే అందరికీ ఇవ్వాలి, అండ్ తమిళ వాళ్ళకు కూడా థియేటర్స్ ఇవ్వాలి, వివక్ష చూపించవద్దు. అట్లా చూసుకుంటూ పోతే కలెక్షన్స్ పరంగా ఫస్ట్ డే టాక్ను బట్టి డిపెండ్ అయి ఉంటుంది లాంగ్ రన్. 26th వరకు ఆడుతాయా లేదా 16th సర్దేసుకుంటారా, అంతే, అది చూడాలి. అండ్ ఇప్పుడు ఒక పెద్ద సినిమా, నయనతార ఉంది, వెంకటేష్ ఉన్నాడు, చిరంజీవి గారు ఉన్నారు, సీనియర్ హీరోలు అందరూ ఉన్నారు. ఆల్మోస్ట్ 2.5 hours సినిమా, ఇంక వాళ్ళని చూడడానికే సరిపోద్ది కదా. ఇప్పుడు మనకి సీతమ్మ వాకిట్లో వచ్చినప్పుడు కూడా అలాగే అనుకున్నాం, బట్ బ్యాలెన్స్ అయితే చేశారుగా. ఇది కూడా అంతే. అండ్ అనిల్ రావు ఇప్పుడు చెప్పడం కూడా, చిరంజీవి గారిని నేను చరణ్కి తమ్ముళ్ళ చేశాను, నెక్స్ట్ 2 స్టార్ హీరోలు ఉన్న పోటీపడి నటించారు, ఎలాంటి ఈగోస్కి వెళ్ళలేదు, అండ్ నెక్స్ట్ నయనతార ఫస్ట్ టైం ప్రమోషన్స్ చేసింది. సో ఏ యాంగిల్లో చూసుకున్నా సరే అన్ని సినిమాలు బాగానే ఉంటాయని అనిపిస్తుంది మోస్ట్లీ. అంటే మనశంకర వరప్రసాద్ ట్రైలర్ చూసిన తర్వాత ఏం అర్థమైంది, ఏమనిపించింది? ట్రైలర్లో ఏమైనా కాంటెంట్ అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఏంటి మాస్ ఎంట్రీ ఇచ్చావని చెప్పి ఈయన అనడం, నువ్వు మాత్రం ఫ్యామిలీ సైడ్ రాలేదా అని ఆయన అనడం. ఫ్యామిలీ సైడ్ అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫ్యామిలీ సినిమా అని అర్థమైపోతుంది. చిరంజీవి గారు గతంలో కూడా చేశారు కదా, అన్నయ్య, చూడాలని ఉంది, ఎప్పటి నుంచో సినిమాలు చేశాడు, ఫ్యామిలీ సినిమాలు. ఎస్పి పరశురామ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫ్యామిలీ సినిమాలు చాలా చేశాడు. అట్లా కానీ ఒక స్టేజ్ ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్, అప్పటి నుంచి మొత్తం హీరో సెంట్రిక్ సినిమాలు ఎక్కువ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. అండ్ అనిల్ రావు ఇప్పుడు ఎలాగూ బాగానే డీల్ చేస్తాడు. ఇప్పుడు ఎట్లా మనకి సీతమ్మ వాకిట్లో నుంచి మొదలు పెట్టుకుంటే వెంకటేష్ ప్రతి సంక్రాంతికి వస్తున్నాడు, కొంచెం అటు ఇటు అయినా కూడా. షాడో కూడా సంక్రాంతికే కదా వచ్చింది ఎప్పుడు అనుకుంటాను. అవును, ప్రతి హిట్ అయినా ఫ్లాప్ అయినా ప్రతి సంక్రాంతికి వెంకటేష్ వస్తున్నాడు గత కొంతకాలంగా. చిరంజీవి గారికి కూడా సంక్రాంతి అలవాటే, వాళ్ళ తెరు వీరయ్య దగ్గర నుంచి వస్తూనే ఉన్నాడు ఆయన కూడా.
సో ఈ యాంగిల్లో చూసుకుంటే అండ్ అనిల్ రావిపూడికి సంక్రాంతి కొత్త ఏం కాదు, ఈ హిట్ అవుతుందని అనిపిస్తుంది అంతే. ఓకే, అంటే ఆ కామెడీ కానీ ఆ టైమింగ్ కానీ కామెడీ ఏం చూపించలేదు కదా ట్రైలర్, స్టోరీ కానీ అసలు ఏమి పెద్దగా రివీల్ చేసినట్టు అనిపించట్లేదు. ఏది రివీల్ చేయాలి, అన్ని దాచి. రిలీజ్ ట్రైలర్ ఏమైనా ఉందా లేదంటే కాంటెంట్ కావాలని లేదు అనిల్ రావిపూడి సినిమాలలో పర్టికులర్గా ఒక పాయింట్ అనేది ఏమి ఉండదు కదా, అలా సరదాగా గడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు F1 F2 అయినా అంతే, సంక్రాంతికి వస్తున్నాం కూడా అంతే కదా. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా చూసావు, అన్ఎక్స్పెక్టెడ్ ఒక జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఆ అమ్మాయి వాడిని లడ్డు పులిహోరన ఆవకాయ లడ్డుతో తోయడం దగ్గర నుంచి స్టార్ట్, అదే కదా మలుపు, దాంట్లో సంథింగ్ హ్యాపెండ్. ఇందులో కూడా అట్లాంటి పాయింట్ ఏదో సంక్రాంతికి వస్తున్నాంకి వచ్చిన ఆ బజ్ ఈ మనశంకర్ వరప్రసాద్కి అంత బజ్ క్రియేట్ అయిందా? ఉంది, ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి మనకి నాని 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 ఉంది. ఇది వీళ్ళు ఇప్పుడు ఈ రాజాసాబు ఇవన్నీ ఇప్పుడు మొదలు పెట్టారు హడావిడి అంతా, వీళ్ళ హడావిడి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మనకు అలవాటు అయిపోయింది. కానీ ఒక పెద్ద సినిమా అంటే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, సో ముందు రాజ్యసభ రిలీజ్ అవుతుంది, సో తర్వాత ఇంకా తమిళ సినిమాలు ఉన్నాయి, ఇంకా భరత మహాశైలకి విజ్ఞప్తి, నారీ నారీ, అనగనగ, ఇవన్నీ కూడా ఫ్యామిలీ డ్రామాస్ ఇవి కూడా. సో ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు డెఫినెట్గా ఒక సినిమా గట్టిగా నిలబడే ఛాన్స్ ఉంటుంది, మిగిలినవన్నీ కొంచెం యావరేజ్ మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా డివైడ్ అయిపోతుంటుంది. సో మరి ఇక్కడ ఏం జరుగుతుంది అనిపిస్తుంది ఈ సంక్రాంతికి? ఈ జోనర్లో తమిళ సినిమాల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. రాజాసాబ్ని సపరేట్ చేయాలి, ఎందుకంటే అన్ని ఫ్యామిలీ సినిమాల్లో ఇది ఒకటే హారర్ కామెడీ అయినప్పటికీ ఇది కూడా ఫ్యామిలీ సెంట్రిక్కే. ఒక బంగ్లా కుటుంబం లైక్ చంద్రముఖి లాగా ఓ బంగ్లా చుట్టూ తిరిగే స్టోరీయే. అండ్ శ్రీ విష్ణు ఉన్నాడు అంటే అది కూడా కామెడీ సినిమాగా. శర్వానంద్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు, శ్రీ విష్ణు ఆల్రెడీ తనకు అలవాటైన జోనర్ అది, సో అది కూడా కామెడీ సినిమా. భర్త మహాశైల విజ్ఞప్తి కూడా కామెడీ సినిమా. ఇప్పుడు అందరి హస్బెండ్ని అడిగిన ట్రైలర్ రిలీజ్ చేశాడు చూడు, చిన్న టీజర్ లాంటిది, అండ్ అందరు కమిడియన్సే కదా ఉంది, అది అంతే. అండ్ ఇదేంటి మన నవీల్ పోలిశెట్టికి ఆయనకి స్వతహాగా స్టాండప్ కమిడియన్, ఆయనకి అలవాటైన జోనర్ అది కామెడీ సినిమానే. సంక్రాంతి నవ్వుకుంటానే ఉంటారు అందరూ, బట్ ఇదెంతవరకు నవ్విస్తుంది అనేది చూడాలి. అంటే అనిల్ రావిపూడికి ఇంతకుముందు కామెడీ జోనర్తో కొంచెం కాంపిటీషన్ ఇచ్చే మూవీస్ రిలీజ్ అవ్వలేదు, కానీ ఇప్పుడు అది కాంపిటీషన్ లాగా ఫీల్ అవ్వచ్చు అసలు. బికాజ్ అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్స్కి కూడా ఒక సపరేట్ హ్యూమర్ టచ్ ఉంటుంది. నువ్వు F1 F2 తీసుకున్నా, లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాను తీసుకున్నా, హీరోయిన్ కూడా కామెడీ చేస్తూ ఉంటుంది. బట్ నయనతార సీరియస్ ఫేస్ కదా, అండ్ దీంట్లో క్యారెక్టర్ కూడా అంతే, అతన్ని ద్వేషించుకుంటూ దూరంగా ఉండే కొంచెం అగ్రెసివ్గా ఉండే క్యారెక్టర్. మరి ఆవిడ ఎంతవరకు కామెడీ చేస్తుందో ఎంతవరకు పండుద్దో చూడాలి. ఇటు మనశంకర్ వరప్రసాద్కి భర్త మహాశైలకి విజ్ఞప్తికి రెండింటికి మ్యూజిక్ బేమ్స్, సో రెండింటి మ్యూజిక్ కంపేర్ చేస్తే ఎలా అనిపించింది? ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సాంగ్ వామ్మో వాయో సాంగ్ బాగా వైరల్ అవుతుంది, అంతకుముందు 2 సాంగ్స్ కూడా కొంచెం బాగున్నాయి. సో ఇక్కడ మనశంకర్ వరప్రసాద్కి వచ్చేసరికి మీసాల పిల్ల వైరల్ అయినంతగా తర్వాత రిలీజ్ అయిన 2 సాంగ్స్ అంత వైరల్ అవ్వలేదేమో అనిపించింది నాకు, మీకు అనిపించింది? లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాలో గోదావరి గట్టు సాంగ్ రమణ గోకులం తేవడం, అనిల్ రావిపూడి ఏంటంటే మనం మర్చిపోయిన లెజెండ్ సింగర్స్ని మళ్ళీ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మీసాల పిల్ల కూడా ఆయనతో పాడిచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా బీమ్స్ అంటే మనకున్న మ్యూజిక్ డైరెక్టర్లే తక్కువ కదా. ఇప్పుడు పెద్ద సినిమాలకు పనిచేయాలంటే అయితే అనిరుద్ధో లేకపోతే తమనో దేవిశ్రీయో వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటాయి. సో సంక్రాంతికి ఒక 6 సినిమాలు వస్తే దాంట్లో ఖచ్చితంగా రిపీటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, 1 2 విల్ బీ దేర్. అండ్ ఎందుకు వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి టైంలో అప్పుడు కూడా దేవిశ్రీ వరుసపెట్టి మ్యూజిక్లు ఇచ్చాడు 2-3 సినిమాలకి. ఒక్కొక్కసారి అనిరుద్ధవి 2-3 సినిమాలు వస్తాయి, కామన్ ఇది, అట్లేం లేదు. బట్ సాంగ్స్ పరంగా చూసుకుంటే అన్నీ బాగానే ఉన్నాయి. ప్రసాద్ రిపీట్ ఓకే, సాంగ్స్ ప్రకారంగా చూసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. ఈజీగా రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాడు అనిల్ రావిపూడి అంతే. మీకు ఎక్కువగా ఎక్సైటెడ్ ఉన్న మూవీ ఏంటి? డెఫినెట్గా ఈ మూవీ డెఫినెట్గా హిట్ అవుతుంది ఆర్ లేదంటే ఈ మూవీ చూడాలి అని కొంచెం ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసిన మూవీ ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్స్లో? అంటే తెలుగులో చూసుకుంటే ఏదో వస్తుంది, ఏదో జరుగుతుంది అనేది రాజాసాబ్. ఓకే, పర్ఫెక్ట్ సినిమా ఇది అని మాట్లాడుకుంటే పరాశక్తి. ఓకే, సో థ్యాంక్ యూ.